కార్బోహైడ్రేట్స్. సింపుల్ గా తెల్లన్నం తింటే కొవ్వు వస్తుంది. ఆన్సర్ వచ్చేసి రాదు. ఇంటిల్ అన్లెస్ మీరు తిన్న తిండిని ఖర్చు పెట్టకపోతే తప్ప. తిని కూసుంటా అంటే ఎవరైనా సరే పంది బలిసినట్టే. తిన్న తిండిని వాడుకుంటేనే మనం హెల్దీగా ఎనర్జెటిక్ గా మన లైఫ్ స్టైల్ అయితే కొనసాగిస్తాం. ఎవరి ఇష్టాలు అలా నీకేంద్ర నొప్పి అంటే తర్వాత అదే ఇష్టాలు రోగాల్లాగా మారి కష్టాలు తెచ్చి పెడితే చూసుకోండి. డే 47 ఆఫ్ ప్రిప్ సిరీస్. మార్నింగ్ లేవగానే ఒక బ్లాక్ కాఫీ, తర్వాత యాజ్ యూజువల్ ఎంటీ స్టమక్ వెయిట్ 71 kgs. ఆ తర్వాత చిక్కటి ఓట్స్ షేక్ తాగి సీదా జిమ్ కి అయితే బయలుదేరినాం. జిమ్ పోగానే ఆడ ప్రీ వర్కౌట్ తీసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేసినాం. ఈ రోజు బ్యాక్ వర్కౌట్ అనమాట. స్టార్టింగ్ విత్ లాట్ పుల్, తర్వాత బార్బెల్ రోస్ అనమాట, తర్వాత సీటెడ్ రోస్, దాని తర్వాత ర్యాక్ పుల్స్ అనమాట. వర్కౌట్ మొత్తం అయిపోయిన తర్వాత 100 పుల్అప్స్. మళ్ళీ స్టార్టింగ్ ముందు కూడా వేసిన ఒక 30 పుల్అప్స్ వార్మప్ లెక్క. వర్కౌట్ ఖతం చేసుకుని సీదా బండి అయితే ఎక్కిన. ఒకసారి 25 minutes చేసిన, దాని తర్వాత ఒకసారి 20 minutes చేసిన, మొత్తం 45 minutes ఖతం చేసుకుని వచ్చి ఇంటికి వచ్చి సీదా చికెన్ రైస్ అయితే తిన్నా. మళ్ళీ ఒక 2 గంటలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చికెన్ రైస్ క్వాంటిటీ విషయం నవ్వకండి. చాలా రోజుల తర్వాత నా చిన్నప్పటి ఫేవరెట్ గేమ్ అయితే ఆడిన స్ట్రాంగ్ హోల్డ్ క్రూసాడర్ అని చెప్పేసి. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. తర్వాత సీదా బిల్డింగ్ పైకి వచ్చి మీల్ పైన కార్డియో చేసిన 1 hour. ఈ రోజు కింద గైస్ ఉంటా.